హాయ్ అండి. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. మరి ఎలా ప్రదక్షిణలు చేయాలి, ఎన్నిసార్లు చేయాలో తెలుసుకుందామా? నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి, కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం, ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు, ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు, నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఓ పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తూ ఉంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చెయ్యాలి. నవగ్రహ ప్రదక్షిణ చెయ్యడానికి మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చెయ్యడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత కుడివైపు నుంచి ఎడమవైపుకు రాహువు కేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చెయ్యడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యాలి. శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూల విరాట్టును దర్శించుకుని బయటకు వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు చెయ్యాలి. ప్రదక్షిణలు చేస్తున్నంత సేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలను స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో 2 ప్రదక్షిణలు, అంటే మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తి పరచడం వలన వారి కారణంగా ఆటంకాలు ఉండవని నమ్మకం. ఇప్పుడు ఒక్కో ప్రదక్షిణలు అర్థం తెలుసుకుందామా? మొదటి ప్రదక్షిణలు: జపాకుసుమాల వర్ణం కలవాడా, కాశ్యప గోత్రుడా, నవగ్రహ మండల నాయకుడా, శ్రీ సూర్య భగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు కాక. రెండవ ప్రదక్షిణలు: కర్కటక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు శంఖాల వంటి ధవళవర్ణం కలవాడా, ఆత్రేయ గోత్రోద్భవుడా, శ్రీ చంద్ర భగవానుడా, మమ్మల్ని కరుణించు. మూడవ ప్రదక్షిణలు: బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా, భరద్వాజ గోత్రుడా, శ్రీ అంగారకుడా, మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి. నాలుగవ ప్రదక్షిణలు: నల్లని వర్ణం కలవాడా, కన్యా మిథున రాశులకు అధిపతి అయినవాడా, ఉత్తర దిశలో బాణరూప మండలంలో వసించేవాడా, శ్రీ బుధరాజా, మాకు మేలు కలిగింతువు కాక. ఐదో ప్రదక్షిణలు: అంగీరస గోత్రుడా, ధనుస్సు మీనరాశులకు అధిపతుడా, దేవగురువైన బృహస్పతి, శ్రీ గురు భగవానుడా, మాపై కరుణను వర్షించు. ఆరవ ప్రదక్షిణలు: భార్గవ గోత్రం కలవాడా, దైత్య గురువైన శుక్రాచార్యుడా, స్త్రీ భోగాలను ప్రసాదించేవాడా, మాపైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి. ఏడవ ప్రదక్షిణలు: కాశ్యప గోత్రుడు, కుంభ మృగ శీర్షాలకు అధిపతి అయినవాడు, దీర్ఘాయువును ప్రసాదించేవాడు అయిన శ్రీ శనేశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు. ఎనిమిదవ ప్రదక్షిణలో: సింహికా గర్భ సంభూతుడా, దక్షిణాన దక్షిణ ముఖంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా, శ్రీ రాహు భగవానుడా, మాకు సదా మంగళాలు కలిగించు. తొమ్మిదవ ప్రదక్షిణలో: జైమిని గోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపచేసేవాడా, రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరుపడినవాడా, శ్రీ కేతు భగవానుడా, మాకు మేలు కలుగచేయి అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయవలెను. ఇలా ప్రతిరోజు 9 ప్రదక్షిణలు చేసినట్లయితే ఎటువంటి గ్రహదోషం లేకుండా జీవితాలు సంతోషంగా ముందుకెళుతాయి అనే నమ్మకంతో మనం ఈ ప్రదక్షిణలు చేయవచ్చు. స్వస్తి.